హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పతనం వైపు అడుగులు వేస్తుందా? మీకు థంబ్నైల్ చూసి ఆశ్చర్యం కలగొచ్చు, కానీ ఇదే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఆడియన్స్ ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు రివ్యూ వచ్చాక సినిమా బాగుంది అంటేనే చూస్తున్నారు. టాప్ హీరో సినిమా వస్తుందంటే ఫస్ట్ డే రోజు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ ఏమన్నా టాక్ కొంచెం తేడాగా వచ్చినా నెక్స్ట్ డే రోజు నుంచి థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. ఇక చిన్న హీరో సినిమాస్ అయితే రివ్యూస్ వచ్చాకే చాలామంది మూవీ చూడటానికి ఇష్టపడుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ సినిమా టికెట్ కాస్ట్. టాప్ హీరోస్కి టికెట్ కాస్ట్తో పాటు ఫ్యాన్ వార్స్ కూడా సినిమా పతనం అవడానికి కారణం. తన ఫేవరెట్ హీరో కాకపోతే నెగిటివ్ మైండ్ సెట్తోనే మూవీ చూస్తున్నారు ఆడియన్స్. చిన్న హీరోస్ మూవీస్ వచ్చేసరికి టికెట్ కాస్ట్తో పాటు మూవీ రివ్యూవర్స్ కూడా ఒక రీజన్ సినిమా పతనం అవడానికి. మూవీకి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా తొందరగా టాప్ హీరో మూవీస్కి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వరు, ఎందుకంటే ఆడియన్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తారని భయం. అదే చిన్న హీరో మూవీ వచ్చేసరికి ఎక్కడ లేని క్రియేటివిటీ బయట పెడతారు. దీనివల్ల చిన్న సినిమాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మీరు అనొచ్చు, తెలుగు సినిమాస్ 1000 కోట్లు కూడా క్రాస్ అవుతున్నాయి, ఎలా పతనం అవుతుంది అని. మూవీస్ 1000 crores కలెక్ట్ అవుతున్నాయి, ఎందుకంటే టికెట్ రేట్స్ భారీగా పెంచుతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా మూవీకి టికెట్ రేట్స్ పెంచారు, పుష్ప 2 మూవీకి ఇంకా భారీగా పెంచారు. దీనివల్ల ఆడియన్స్ ఓటీటీకి అలవాటు పడుతున్నారు. మీరు 1000 crores కలెక్ట్ చేస్తున్నాయి అని అంటున్నారు, కానీ నెంబర్ ఆఫ్ ఫుట్ఫాల్స్ ఎక్కువ మా మూవీకి వస్తున్నాయి అని ఎవరు అనటం లేదు. అంటే చూసే ఆడియన్స్ డే బై డే తగ్గిపోతున్నారనే కదా. ఇండస్ట్రీ వాళ్ళు ఇలా సినిమా టికెట్ రేట్స్ పెంచుకుంటూ పోతే ఆడియన్స్ కంప్లీట్గా ఓటీటీకి అలవాటు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా అయితే ఇండస్ట్రీ పతనం అయిపోతుంది. భారీ బడ్జెట్స్ మూవీస్ మాత్రమే ఆడియన్స్ థియేటర్లో చూడటానికి ఇష్టపడతారు, చిన్న మూవీస్ చూడటం మానేస్తారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇప్పుడు వరకు చూశారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.